పటాన్ చెరువు పట్టణం 113వ డివిజన్లో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన పటాన్ చెరువు సర్కిల్ కార్యాలయాన్ని విడిచిపెట్టి తమ సొంత సౌలభ్యం కోసం అధునాతన సదుపాయాలు ఉన్నాయని తెల్లాపూర్ సర్కిల్ ఆఫీస్కు మకా మార్చిన జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వ అధికారులన్నది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడానికి ప్రజలను గాలికి వదిలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని మీడియా సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ మొట్టు కుమార్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, బండ్లగూడి కాలనీ ప్రెసిడెంట్ భరత్ కుమార్, కళ్యాణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పటాన్ చెరువు సర్కిల్ ఆఫీస్గా 24 తారీఖు నాడు గెజెట్ వచ్చింది. 46 సర్కిల్ నెంబర్ 46 పటాన్ చెరువు అని. కానీ ఇవల్ల అధికారులు ఏం చేశారంటే ప్రొద్దున హడావిడిన ఏదో ఊర్లో దొంగలు పడ్డట్టు అధికారులందరూ కట్టాబుట్ట సదురుకొని ఇలా తెల్లాపూర్లో పోయి కూర్చున్నారు అధికారులు. నా దృష్టికి రాగానే నేను డీసీ గారికి ఫోన్ చేశా. ఏం సార్ సర్కిల్ ఆఫీస్ ఏమో ఏడుంది, అధికారులంతా పోయి తెల్లాపూర్లో కూర్చున్నారంటే ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి, తెల్లాపూర్ ఆఫీస్ యూజ్ చేసుకోమంటున్నారు, తెల్లాపూర్ను గ్రేటర్గా కలిపారు కాబట్టి ఆ ఆఫీసు యూజ్ చేసుకోమంటున్నారు అని చెప్పాడు డీసీ సురేష్ గారు. నేను అడిగాను ఏమైంది, 5 సంవత్సరాల కిందట మనం కూడా బిల్డింగ్ కట్టుకున్నాం, బ్రహ్మాండంగా ఉంది, ప్రతి ఒక్క అధికారికి క్యాబిన్ ఉంది, అది నిజంగా ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉన్నట్టున్నది పటాన్ చెరువులో కట్టిన మున్సిపల్ ఆఫీసు. మరి ఆయన ఆలోచన కూడా పెద్దదే. ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం నాతోటి కూడా మాట్లాడాడు. అలాగే ఇక్కడెందుకు పెట్టినాం, రోడ్లు చిన్నగా ఉన్నాయి కదా, ఈ ఆఫీస్ ఇక్కడెందుకు పెట్టినామని నేను అడిగింది. నేను గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగితే ఏమన్నాడంటే, కుమార్ అట్లా కాదు, ఆడ హైవే మీద పెడతాం, అది వేరే విషయం, ఈ నీటుగా ఉంది ఎక్కువ ప్లేస్ ఉందేమో పెడతాం, కానీ అది ముఖ్యం కాదు, పేద ప్రజల మధ్యలో ఉన్నట్టయితే వాళ్ళు కాలినడకన కూడా వచ్చి పనులు చేసుకొని పోతారు, పన్నులు కట్టుకోవడానికి ఉంటుంది, పర్మిషన్లు తీసుకోవడానికి ఉంటుంది అన్న ఉద్దేశం మీద ఆయన చాలా దూరం ఆలోచన చేసి ఇలా సర్కిల్ ఆఫీస్ ఇక్కడ పటాన్ చెరువు అది నడిబొడ్డున పెట్టాడు. అలాంటిది ఇలా ఈ ప్రభుత్వం అప్పనంగా ఎత్తుకుపోయి తెల్లపూర్లో పెడతంటే ఇదేమర్థం? మేము చేసింది, మా పటాన్ చెరువుకు సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే గారు చేసింది, మా నాయకులు చేసింది, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ సర్కిల్ ఆఫీస్ కట్టారు. చాలా బ్రహ్మాండంగా ఉంది, అది దాంట్లో ఏం తక్కువ ఉందని, అన్ని విధాలా బాగుంది అధికారులకు కూర్చుంటందుకు. కానీ ఇలా తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం, అది తప్పు, తక్షణమే దాన్ని విరమించుకోవాలని మరొక్కసారి ప్రభుత్వానికి వినతి చేస్తూ ఇవాళ మీ అందరిని పిలిచి చెప్పినట్టయితే పటాన్ చెరువు పట్టణ ప్రజలకు ఇది తెలుస్తుంది అన్న ఉద్దేశం మీద చెప్పడం జరిగింది. ధర్నాలకు కూడా వెనకాడుకోము. కార్యాచరణ ముందుగా మేము అధికారులకు ఒక వినతి పత్రం ఇస్తాము, దాని మీద కూడా స్పందన లేకపోతే ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం. మా ఎందుకంటే పటాన్ చెరువు హెడ్ క్వార్టరు, అరే పటాన్ చెరువును కూడా అవమానించినట్టుంది కదా, పటాన్ చెరువు పట్టణ ప్రజలను అవమానించినట్టుంది కదా. ఇంతకుముందు లేదంటే మేము అడిగేవాళ్ళం కాదు. తెల్లాపూర్ ముత్తంగి కలిసింది, తెల్లాపూర్లో ధనికులు ఉండొచ్చు, ముత్తంగిలో మాత్రం పేదోళ్ళు ఉన్నారు కదా, తెల్లాపూర్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, లేరని నేను అనట్లే. ముత్తంగి ప్రాంతం అయితే అంత పేదోళ్ళే కదా, ఊర్లను తీసుకొచ్చి గ్రేటాలు వేసిర్రు, వాళ్ళకు రావడానికి సౌలభ్యం పటాన్ చెరువు అందుబాటులో ఉంటుంది ముత్తంగి వాడోళ్ళకు. ముత్తంగి, పటాన్ చెరువు, జేపీ కాలనీ ముఖ్యమైన 3 ఈడుంటే ఎక్కడో ఉన్న తెల్లాపూర్లో పోయి 3 ప్రాంతాల వాళ్ళు పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఏ పనికి పోవాలన్నా, ఒక వాటర్ కనెక్షన్ కావాలన్నా ఆడికి పోవాలి, ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా ఆడికి పోవాలి. బిల్డింగ్ కన్నా ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న గ్రేటర్ కమిషనర్ గారి బిల్డింగ్ ఇంకా బాగాలి. ఖచ్చితంగా మేము దీని మీద ధర్నాలు, రస్తారోకోలు అన్నీ కూడా చేస్తామని తెలియజేస్తాం.